అయితే ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి మారుతి షోరూమ్ ఉన్నది కదా, అక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇటీవలే కొత్తగా నూతనంగా లాంచ్ చేస్తున్నటువంటి విక్టోరియస్ మారుతి కారును అక్కడ ఈ విధంగా ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ముందుకల్లా ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి రిబ్బన్ కట్ చేసి ఇక అక్కడ ఉన్నటువంటి ఈ నూతనంగా వచ్చినటువంటి బైంసపట్నానికి ఈ మారుతి కారును అక్కడ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ క్లాత్ను తీసేసి ఆ మారుతి విక్టోరియస్ కారును లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ శాసనసభ్యులు విఠలరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు, పట్టణ సిఐ గోపీనాథ్ సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కారును అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ భాలేరావు గారు, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్ర గారు, అదేవిధంగా ముత్తంరెడ్డి గారు, అదేవిధంగా గజ్జరామ్ గారు, అంతేకాకుండా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హైమద్ ఫారూక్ బై గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా ఆ విక్టోరియస్ మారుతి కారును ప్రారంభించడం జరిగింది. ఇక ఆ మారుతి కారులో మన నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా విఠలరెడ్డి గారు కూర్చుండి అక్కడ మొత్తము పరిశీలించడం జరిగింది. ఇక పట్టణ సీఐ గోపీనాథ్ సార్ చేతుల మీదుగా అక్కడ కేక్ కట్ చేసి మారుతి కార్ లాంచింగ్ సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా మన పట్టణ సిఐ గోపీనాథ్ సార్ గారు ఆ కార్ని ఒకసారి మొత్తం క్షుణ్ణంగా పరీక్షించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ విధంగా డోర్ కావచ్చు, పైన విండో కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఆ స్టీరింగ్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి దగ్గర ఉండి మరి అక్కడ సిఐ గారు చూడడం జరిగింది అన్నమాట. ఎందుకంటే మారుతి షోరూంలో కొత్తగా కారు వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, అందుకే ఆ కారును సార్ గారు దగ్గర ఉండి చూడడం జరిగింది. అక్కడ వచ్చినందుకు మన నారాయణరావు పటేల్ గారికి, అంతేకాకుండా మన విఠలరెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారికి, సిఐ గారికి సన్మానించడం జరిగింది. అయితే మన బైంసపట్నంలో ఈ మారుతి విక్టోరియస్ కార్ లాంచింగ్ అయితే అయిపోయింది. ఇక మీరు కూడా లేట్ చేయకుండా సుఖవంతంగా మంచిగా డ్రైవింగ్ చేస్తూ మీ బంధుమిత్రులతో, కుటుంబీకులతో ఎక్కడైనా ప్రశాంతంగా వెళ్ళాలన్నా, మంచి సేఫ్ జర్నీ చేయాలన్నా కూడా వెంబడే ఈ కార్కు మీరు బుక్ చేసుకొని వెంబడి ఈ మారుతి విక్టోరియస్ను మీ ఇంటి ముందర ఉంచుకోండి. ఇక ఇక్కడ ఆఫర్లు కూడా ఉంటాయి, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకొని ఆ కార్ను మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మారుతి షోరూంలో ఇంత మంచి కార్ను లాంచ్ చేసినందుకు అక్కడ ఉన్నటువంటి మన మేనేజర్ గారు, అక్కడ ఉన్న సిబ్బంది మొత్తము నారాయణరావు పటేల్ గారికి, విఠలరెడ్డి గారికి, అంతేకాకుండా ఆనందరావు పటేల్ గారికి, సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక వాళ్ళు కూడా అక్కడ వచ్చి మన బైంసా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కడ తెలపడం జరిగింది.